పూజా హెగ్డే ఎప్పుడూ 2012లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంది. కానీ 2017లో అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం అమ్మడి కెరియర్ గ్రాఫ్ను అమాంతం పైకి లేపింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో వరుస ఛాన్స్లతో బాక్సాఫీస్ను దుమ్ములేపింది. డీజేకు ముందు వరకు ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత వరుస హిట్స్తో సంచలనమే సృష్టించింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ గత కొంతకాలంగా అమ్మడికి ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. గుంటూరు కారం చిత్రంలో మొదటగా పూజా హెగ్డేనే హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అనుకోని మార్పుల వల్ల గుంటూరు కారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అమ్మడికి ఆ సమయంలో పెద్దగా సినిమాలు కూడా లేవు. కానీ ఎందుకు అలా బ్రేక్ ఇచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అమ్మడికి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు అమ్మడికి ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. కేవలం ఫోటోషూట్స్ తోటే తన ఫ్యాన్స్కు కనువిందు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు తమిళంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రావడంతో అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. దీనికి ముందు కూడా కాంచన సీక్వెల్లో నటించబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ అది వర్కౌట్ కాలేదని టాక్. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పూజ గంపెడాసలు పెట్టుకుందని చెప్పాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటుందట. ఏదేమైనా ఈ సినిమాతో పాటు పూజాకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.